హలో అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హిమా సుధీర్ టూర్స్. మీరు మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే మేము హిమా అండ్ సుధీర్ ఆస్ట్రేలియాలో ఉంటున్నాము. మేము సిడ్నీ మూవ్ అయ్యి ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది. సో సిడ్నీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉండిద్దో చెప్తాను. ఎవరైనా ఆస్ట్రేలియా మూవ్ అవుదాం అనుకున్నా, లేదా సిడ్నీ మూవ్ అవుదాం అనుకున్నా ఎవరికైనా యూజ్ అయిద్దని చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే 4 మెంబర్స్ ఫ్యామిలీ. సో యాజ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 4 ఎంత ఖర్చు అయిద్దో చెప్తాను. మేమైతే నేను, నా హస్బెండ్ అండ్ మా అమ్మ, మా బేబీ, 3 మంత్స్ బేబీ. జనరల్‌గా మాకు ఎంత ఖర్చు అయ్యిద్ది అనేది రియల్ నంబర్స్ కూడా చూపిస్తాను మీకు. సో మీకు ఒక ఐడియా వచ్చిద్ది. మీరు ఆస్ట్రేలియా మూవ్ అవుదాం అనుకుంటే అసలు ఎంత ఖర్చు అయ్యిద్ది ఏంటి అనేది. ఈ వీడియోలో నేను అన్నీ ఆస్ట్రేలియా డాలర్స్‌లో చెప్తాను. ఈరోజు డాలర్ రేట్ 65 ప్లస్ ఉంది. సో అన్నీ 65తో కాలిక్యులేట్ చేసి పక్కన డిస్‌ప్లే చేస్తాను. ఫస్ట్ రెంట్ ఆల్మోస్ట్ ఒకరి సాలరీలో సగం రెంట్‌కే పోయిద్ది. పారామీటర్ సరౌండింగ్స్‌లో 2 బెడ్‌రూమ్, 2 బాత్రూమ్ 600-650 వరకు ఉండిద్ది వీక్‌కి. మాకైతే 620 పడుతుంది పర్ వీక్. అండ్ మా ఫ్రెండ్స్‌లో ఒకళ్ళకి 630 పడుతుంది. అండ్ ఇంకొకరికి 650 పడుతుంది. సో అట్లా వేరు వేరుగా ఉండిద్ది. 600-650 వరకు రేంజ్‌లో ఉండిద్ది పారామీటర్ సరౌండింగ్స్ అన్నీ. ఇక్కడ మన ఇండియన్స్ ఎక్కువ ఉంటారు. అండ్ మేముండే ఏరియాలో అయితే తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో యావరేజ్ 630 ఉండిద్ది. సో 630 పర్ వీక్ ఉండిద్ది. సో అంటే మంత్‌కి 2700 అయిద్ది. ఇదే ఫస్ట్ ఎక్కువ పోయేది దీనికే. సో మీరు ఇంకా పెద్దది తీసుకుంటే ఇంకొంచెం ఎక్స్‌ట్రా ఉండిద్ది. సో జనరల్‌గా 2 బెడ్‌రూమ్, 2 బాత్రూమ్ అయితే ఆల్మోస్ట్ 2700 అలా ఉండిద్ది. నెక్స్ట్ వచ్చేసరికి సో గ్రాసరీస్, వెజ్జీస్. సో వీటికి పర్ వీక్ ఈజీగా 200 అయిద్ది. సో మంత్ మొత్తంలో ఒక 1000 ఈజీగా అయిపోయిద్ది. ఇంకా ఇంట్లో కావాల్సినవి ఏమన్నా అవి ఇవి. సో ఆల్మోస్ట్ ఒక 1000 దీనికోసం పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్సూరెన్స్. ఒకవేళ మీకు పీఆర్ లేకపోతే ఇన్సూరెన్స్ తీసుకోవాలి కంపల్సరీ పీఆర్ లేకపోతే. ఒకవేళ పీఆర్ ఉంటే మెడికేర్ ఉండిద్ది. అండ్ కొంతమంది ప్రైవేట్ ఇన్సూరెన్స్ కూడా మెయింటైన్ చేస్తారు. సో మేము లాస్ట్ మంత్ వరకు మాకు ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉండేది. 230 అలా పడేది నాకు, సుధీర్‌కి అండ్ బేబీని కూడా యాడ్ చేసాము. సో 230 పడేది. ఇప్పుడు క్యాన్సిల్ చేసాము. అలా కాకుండా ఒకవేళ మీ పేరెంట్స్ కానీ ఎవరైనా ఉంటే సో వాళ్ళకి ఇన్సూరెన్స్ తీసుకోవాలి. సో మా అమ్మకైతే ఇన్సూరెన్స్ 206 పడుతుంది. $206. భూపా ఇన్సూరెన్స్ అది. అయితే స్టూడెంట్స్‌కి తక్కువ ఉండిద్ది. $70, $100 లోపే ఉండిద్ది. నెక్స్ట్ వచ్చేసరికి యుటిలిటీస్. మనకి వైఫై బిల్లు, పవర్ బిల్లు, గ్యాస్ బిల్లు ఈ 3 ఉంటాయి. ఒకవేళ మీరు అపార్ట్మెంట్‌లో ఉండే పనైతే వాటర్ బిల్ ఉండదు. నార్మల్ ఇల్లు అయితే వాటర్ బిల్ కూడా ఉండిద్ది. సో ఇవన్నీ ఈజీగా 100 ఉంటాయి. సో వైఫై బిల్ ఒక 100 అండ్ పవర్ బిల్ ఒక 100, గ్యాస్ బిల్ ఒక 100 అలా. సో 300 ఉంటాయి. అండ్ మొబైల్ రీచార్జ్. సో మొబైల్ రీచార్జ్ మనం తీసుకునే ప్లాన్ బట్టి. సో మాదైతే అంతకుముందు పోస్ట్ పెయిడ్ ఉండేది. పోస్ట్ పెయిడ్ సుధీర్‌కి నాకు ఇద్దరికి కలిపి $100 అయ్యేది. సో ఇప్పుడు మేము దాన్ని చేంజ్ చేసి ప్రీపెయిడ్ పెట్టేసాము. సో ఇయర్లీ ప్యాకేజ్ తీసుకున్నాము. సో ఇయర్‌కి $350. సో నాకు, సుధీర్‌కి, మా అమ్మకి సో ముగ్గురికి. సో ఆల్మోస్ట్ ముగ్గురికి కలిపి ఒక $75 అలా పడుతుంది మంత్‌కి. సో అది మీరు తీసుకునే దాన్ని బట్టి ఉండిద్ది. నెక్స్ట్ వచ్చేసరికి ట్రాన్స్‌పోర్ట్. ఒకవేళ మీరు డైలీ ఆఫీస్‌కెళ్ళే పనైతే పర్ వీక్ 50 ఉండిద్ది. సో ఒక పర్సన్‌కి $200 అయ్యిద్ది. ఒకవేళ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఆఫీస్‌కెళ్తున్నారు అనుకుంటే ఇంకా 200 ఇంటూ 2. కార్ ఉంటే ఇంకొంచెం ఎక్స్‌ట్రా అవుతాయి. ప్రతి ఇయర్ రిజిస్ట్రేషన్ చేయించాలి అండ్ ఫ్యూయల్ చార్జెస్. సో దానికి కొంచెం ఇంకా ఎక్స్‌ట్రా అయిద్ది. సో జనరల్‌గా పర్ పర్సన్ 200 అయిద్ది ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళైతే డైలీ. ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇంకా ఆ ఖర్చు కొంచెం తగ్గిద్ది. నెక్స్ట్ వచ్చేసరికి షాపింగ్, సబ్స్క్రిప్షన్స్ లేదంటే బయట తినడానికి అండ్ మెడిసిన్స్. సో వీటన్నిటికి ఈజీగా ఒక 400-500 అవుతాయి ఎక్స్‌ట్రాగా. సో ఇవన్నీ సమ్మరైజ్ చేస్తాను మొత్తం. రెంట్ వచ్చేసరికి 2700, గ్రోసరీస్ ఒక 1000 అండ్ ఇన్సూరెన్స్ ఒక 200, బిల్స్ ఒక 300, మొబైల్ రీచార్జ్ 75, ట్రాన్స్‌పోర్ట్ 200-400 అండ్ షాపింగ్, సబ్స్క్రిప్షన్స్, ఈటింగ్ ఔట్ ఇవన్నీ ఒక 400 ఉంటాయి. సో మొత్తం బేసిక్‌గా యేసుకుంటే 4875. సో ఆల్మోస్ట్ 5000 దాకా అవుతాయి. ఇవన్నీ బేసిక్‌గా. ఇంకా ఎక్స్‌ట్రాగా ఇంకేమైనా ఈఎంఐలు అవన్నీ ఉంటే ఇంకా అవి ఎక్స్‌ట్రా. సో దీంతో పాటు ఇంకొకటేంటంటే ఆల్మోస్ట్ అందరూ ఇండియా పంపించాల్సొచ్చిద్ది. ఈఎంఐలు గానీ ఏయో ఒకటుంటాయి. సో దానికి ఒక 1000 పక్కన పెట్టుకోవాలి. సో ఆల్మోస్ట్ 5000-6000 బేసిక్ ఖర్చులుంటాయి. సో ఎవరైనా ఆస్ట్రేలియా మూవ్ అవుదాం అనుకున్నా ఆస్ట్రేలియా మొత్తంలో ఆల్మోస్ట్ ఇంతే ఉంటాయి. ఓన్లీ రెంట్‌లో మిగతా మెల్బోర్న్‌లో కొంచెం తక్కువ ఉండిద్ది. ఒక 400-500 రెంట్ తక్కువ ఉండిద్ది మెల్బోర్న్‌లో. సో ఆల్మోస్ట్ మిగతా ఖర్చులన్నీ దాదాపు సేమ్ ఉంటాయి. ఆస్ట్రేలియా మూవ్ అవుదాం అనుకుంటే బడ్జెట్ చూసుకొని కరెక్ట్‌గా ప్లాన్ చేసుకోండి. సో ఈజీగా ఉండిద్ది.
మీ రిఫరెన్స్ కోసం మాది ఒక 1 మంత్ కార్డ్ సమ్మరీ పెడతాను. సో, చూడండి. సో, ఇవన్నీ ఆల్మోస్ట్ అన్నీ కవర్ అవుతాయి. రెంట్, యుటిలిటీస్, బిల్స్, సో, ఎవ్రీథింగ్ అన్నీ సో, ఈ కార్డ్ సమ్మరీలో కవర్ అవుతాయి మీకు. మొత్తం 5,002 మాకు ఆ మంత్‌కి 5,200 అయింది. సో, ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ అలాగే ఉండిద్ది. 4,800-5,200 సో, ఇవి ఇక్కడ ఖర్చులన్నీ అలాగే ఉంటాయి. మనం ఖర్చు పెట్టుకునే దాన్ని బట్టి ఒక 500 అలా డిఫరెన్స్ వచ్చిద్ది. సో, అది ఇంక మన మీద డిపెండ్ అయ్యి ఉండిద్ది. బేసిక్‌గా ఒక 5,000 పెట్టుకోవాలి మనం. ఈ వీడియోలో నేను ఓన్లీ బేసిక్ ఖర్చులే చెప్పాను. ఇంకా పిల్లలుంటే డే కేర్ ఫీజు అండ్ స్కూల్ ఫీజులు ఉంటాయి. సో, అవేమీ యాడ్ చేయలేదు. మీకు కావాలంటే కింద కామెంట్స్‌లో చెప్పండి. అంతే ఈ వీడియో బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నేనేమైనా ఖర్చులు మర్చిపోతే నాకు కామెంట్స్‌లో చెప్పండి. అంతే ఈ వీడియో బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.